హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో మనం పర్సెంటేజెస్ గురించి క్లియర్‌గా డిస్కస్ చేయబోతున్నాం. లాస్ట్ వీడియోలో నేను పర్సెంటేజెస్ బేసిక్స్ కవర్ చేశాను. ఈ వీడియోలో కూడా మనం పర్సెంటేజెస్ గురించి డిస్కస్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఓకే, లెట్స్ బిగిన్. సో బేసిక్‌గా 20% ఆఫ్ 1200 ఉందనుకోండి. మనం ఏం చేస్తాం? 20/100 ఇంటూ 1200 అని రాస్తాం. కానీ ఇలా ఎందుకు రాస్తాం? మాకేం తెలియదు సార్. మనం అసలు ఇలా ఎందుకు రాస్తామో ఫస్ట్ తెలుసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ మ్యాథ్స్‌లో ఈజీగా చేసుకోవచ్చు. మనం వి డోంట్ నీడ్ టు బై హార్ట్ ఎనీథింగ్. ఓకే, మనకు కాన్సెప్ట్ అనేది క్లియర్‌గా అర్థం కావాలి. 20% ఆఫ్ 1200 అంటే 20/100 ఇంటూ 1200 అనేది ఎందుకు రాస్తున్నామో మనం ఫస్ట్ చూద్దాం. ఓకే, ఓకే, దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇవ్వబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్‌లో 10 మెంబర్స్ ఉన్నారనుకోండి. 10 మెంబర్స్ ఉన్న క్లాస్. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 మెంబర్స్ క్లాస్‌లో ఉన్నారనుకోండి. ఈ 10 మెంబర్స్‌ని పేర్స్‌గా డివైడ్ చేయాలి. అంటే ఎవ్రీ 2ని సెపరేట్ చేయాలి. అంటే మనం ఏం చేస్తాం? 10/2 చేస్తాం. క్లియర్? సపోజ్ 5 డివైడ్ చేయాలనుకోండి. 10/5 చేస్తాం. 10 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి క్లాస్‌లో. ఎవ్రీ 2 మెంబర్స్‌కి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 2 మెంబర్స్‌కి ఒక చాక్లెట్ ఇద్దాం అనుకున్నాం. సో అప్పుడు ఏం చేస్తాం? 10/2 చేస్తున్నాం. అంటే దిస్ ఈస్ 1 పేర్, దిస్ ఈస్ ద సెకండ్ పేర్, this is the this is the third pair, this is the fourth pair, and this is the fifth pair, and that's what we got here. 2 5s are. We got 5 pairs. 1 2 3 4 5. By dividing with 2 we got 5 pairs. Okay, ఇది క్లియర్ కదా? సో అలానే సేమ్ 20% ఆఫ్ 1200లో కూడా యాక్చువల్లీ అదే జరుగుతుంది. ఎలా అంటే ఫస్ట్ 20% ఆఫ్ 1200 అంటే మీనింగ్ తెలియాలి మనకు. ఓకే, యాక్చువల్లీ దాని మీనింగ్ ఏంటంటే 20 for every 100 in 1200. This is the meaning of 20% of 1200. 20 for every 100 in 1200. అంటే 1200లో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయో మనం తెలుసుకోవాలి. ఇందాక మనం ఏం చేసాం? ఈ 10 స్టూడెంట్స్లో ఎన్ని 2s ఉన్నాయనేది డివైడెడ్ బై 2 చేసాం. ఎన్ని 5s ఉన్నాయని డివైడెడ్ బై 5 చేస్తున్నాం. కానీ మనకి ఇక్కడ కావాల్సింది ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి. అందుకే మనం 1200ని డివైడెడ్ బై 100 చేస్తున్నాం. అప్పుడు మనకి ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయో తెలుస్తుంది. సో ఇక్కడ మనకు పేర్స్ ఎలా వచ్చాయో ఇక్కడ మనకి ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయో తెలుస్తుంది. 1200ని డివైడెడ్ బై 100 చేస్తే ఇందులో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? 12 హండ్రెడ్స్ ఉన్నాయి. 1200 ఆబ్వియస్లీ 1200 బై 100 చేస్తే 12 వస్తుంది. ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? 12 హండ్రెడ్స్ ఉన్నాయి. అన్ని 20s ఎన్ని ఉన్నాయో అన్ని అంటే ఇంటూ చేయాలి, మల్టిప్లై చేయాలి. అంటే మల్టిప్లైయింగ్ విత్ 20. సో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి 1200లో అన్ని 20s మనం మల్టిప్లై చేస్తాం. ఓకే, క్లియర్? సో 20% ఆఫ్ 1200 అంటే మనకు 240 వచ్చింది. ఎందుకు అంటే 1200 బై 100 చేసాం. అసలు ఇందులో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయో ఫైండ్ చేసి 20 మల్టిప్లై చేసాం. అందుకే మనకు 240 వచ్చింది. ఓకే, ఈ కాన్సెప్ట్ అయితే క్లియర్ అయింది కదా? ఈ 10 మెంబర్స్ని సపోజ్ ఎన్ని 5s ఉన్నాయని తెలుసుకోవాలంటే 5తో డివైడ్ చేస్తున్నాం. ఎన్ని 5s వస్తాయి? 2 వస్తాయి. 10/5 ఈజ్ ఈక్వల్ టు 2. I'll show you. ఎన్ని 5s ఉన్నాయంటే సి 1 2 3 4 5. ఇది ఒక 1 5 గ్రూప్ అండ్ 1 2 3 4 5. ఇది అనదర్ 5 గ్రూప్. సి ఓకే, 1 and 2. దిస్ ఈస్ హౌ వి గాట్ 2 హియర్. ఇది 2 5s, ఇది 5 2s. ఓకే, క్లియర్?